హాయ్ అండి. మా ఇంట్లో నెలలో 1-2 సార్లని ఈ రసం ఖచ్చితంగా చేయాల్సిందే. అంత బాగుంటుంది ఈ రసం చారు. జలుబు చేసినప్పుడు నోటికేది తినాలనిపించినప్పుడు ఈ రసం చారు చేసుకోండి, చాలా బాగుంటుంది. అసలు ఈ రసం చేస్తే కూర కూడా ఏం అవసరం లేదు, ఒక్క రసంతోటే తినేయచ్చు అన్నం మొత్తం. ఈ రసాన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక గిన్నెలో 3 స్పూన్లు ఆయిల్, 1 స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర, పసుపు వేసి కొద్దిగా వేయించి తర్వాత ఒక 3-4 ఎండుమిరపకాయలు వేసి ఎండుమిర్చి కూడా కొద్దిగా వేయించాక కట్ చేసిన పెద్ద టమాటా ముక్కలు వేసి కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి కొద్దిసేపు టమాటా సాఫ్ట్ గా వేయించాలి. టమాటా వేగాక ఒక 100 గ్రాముల వరకు కందిపప్పు మెత్తగా ఉడికించి వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఒక 1 గ్లాస్ వాటర్ వేసి ఒక 2 నిమిషాలు మరిగించి తర్వాత 50 గ్రాముల చింతపండు చింతపండు రసాన్ని 400 ml వాటర్ వరకు వేసి ఒక రోట్లో 10 వరకు ఎల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ మిరియాలు వేసి కచ్చా పచ్చాగా దంచుకొని టేస్ట్ కి సరిపడా సాల్ట్, 2 రెమ్మల కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర వేసి దంచి పెట్టిన మిరియాలు, ఎల్లుల్లి ముద్ద, అలాగే కొంచెం ఇంగువ పొడి వేసి అస్సలు ఈ చారుని గరిటతో కలుపుకొని మంట మీద ఒక పొంగు వచ్చినంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. జలుబు చేసినప్పుడు వేడి అన్నంతో ఈ రసం చారు చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి.